ఏపీ అప్పులపై 4 శ్వేతపత్రాలు విడుదల చేయనుంది చంద్రబాబు సర్కార్. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభాన్ని, రాష్ట్ర వాస్తవ ఆర్థిక చిత్రాన్ని ప్రజల ముందు పెట్టేందుకు శ్వేతపత్రాలు వెలువరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన కసరత్తు కూడా ప్రారంభమైంది. గడిచిన 5 ఏళ్లలో ఆర్థిక శాఖలు చోటు చేసుకున్న అనేక అవకతవకల్ని, అప్పుల్ని లోతుల్లోకి వెళ్లి వెలికి తీయాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా నియమితులైన పయ్యావుల కేశవ్ విషయాన్ని వెల్లడించారు. ఆర్థిక శాఖకు సంబంధించి 4 శ్వేతపత్రాలు వెలువరించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో మొత్తం ఎన్ని అప్పులు తీసుకున్నారో లెక్క తెలుస్తున్నారు. దీంతో పాటు కార్పొరేషన్ల ద్వారానే ఏ స్థాయి అప్పులు చేశారు, ఆ అప్పులపై వేటిని వెచ్చించారు, ఈ రూపంలో అప్పులు చేసేందుకు ఏ ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టారనే అంశాలను లోతుగా శోధించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా నియమితులైన పయ్యావుల కేశవ విషయాన్ని వెల్లడించారు. ఆర్థిక శాఖకు సంబంధించి 4 శ్వేతపత్రాలు వెలువరించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో మొత్తం ఎన్ని అప్పులు తీసుకున్నారో లెక్క తేలుస్తున్నారు. దీంతో పాటు కార్పొరేషన్ల ద్వారానే ఏ స్థాయి అప్పులు చేశారు, ఆ అప్పులను వేటికి వెచ్చించారు, ఈ రూపంలో అప్పులు చేసేందుకు ఏ ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టారనే అంశాలను లోతుగా శోధించనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ఏపీ అప్పులకు సంబంధించి 4 శ్వేతపత్రాలు విడుదల చేయనున్నట్లు సమాచారం ఉంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టినట్టు నుంచి తన మార్క్ అడ్మినిస్ట్రేషన్ రాజకీయాలకు శ్రీకారం చుట్టారని చెప్పాలా. మొదటిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు అయితే ఏదైతే ఆ గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు వాటిపైనటువంటి సంపూర్ణ అవగాహన తెచ్చుకోవాలని చెప్పేసి ఆర్థిక శాఖ మంత్రిగా నియమితులైన పయ్యావుల కేశవులు సూచించారు. ఏదైతే ఇప్పటి వరకు గత ప్రభుత్వం చేసిన అప్పుల్ని లోతుగా అధ్యయనం చేయాలి. ఇప్పటి వరకు ఎంత అప్పులు చేశారు, ఏ శాఖలో అప్పులు చేశారు, ఆ తెచ్చిన అప్పులు ఏ కార్పొరేషన్ ఎంత నిధులు కేటాయించారు, ఆ అప్పులకి ఏ ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టాలనే విషయాన్ని సంపూర్ణ లోతుగా అధ్యయనం చేయాలి. వాటన్నిటిపైన 4 శ్వేతపత్రాలు రెడీ చేసిన ప్రజల ముందు శ్వేతపత్రాలు విడుదల చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పయ్యావుల కేశవులతో సూచించారు. అదేవిధంగా ఇప్పటి వరకు దాదాపుగా 2019 నుంచి 2024 వరకు చేసిన అప్పులు, రాష్ట్రపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పుల విషయంలో బాగా లోతుగా అధ్యయనం చేయాలని చెప్పేసి కూడా తెలపడం. ఈ అప్పులు చేసిన విషయంలో ఎక్కడైనా అవకతవకలు జరిగినా, అవినీతి జరిగినా వెంటనే వాటిపైన యాక్షన్ తీసుకోవాలి, దానిపైన కమిటీ వేయాలని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు అయితే ఆర్థిక మంత్రికి సూచించారు. దీంతో పాటు పయ్యావుల కేసులో ప్రతిరోజు కూడా సెక్రటేరియట్ కార్యాలయానికి వచ్చేయాలి. ఆ సంబంధిత ఏదైతే ఆ కార్యాలయంలో ఉన్నటువంటి దానిపైన సంపూర్ణ పట్టు సాధించాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థికంగా ఉన్నటువంటి చాలా లోటు బడ్జెట్ ఇప్పటికే ఉంది. ఆర్థికంగా రాష్ట్రం అప్పుల పాల్లో కూలిపోవటం వల్ల దీని అన్నిటిపైన సంపూర్ణంగా అధ్యయనం చేసి ఎప్పటికప్పుడు ప్రజల ముందు శ్వేతపత్రాలు ఉంచాలి. 4 శ్వేతపత్రాలు రెడీ చేయాలని చెప్పేసి కూడా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సూచించినట్లయితే వెల్లడవుతుంది. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.